ఉపేంద్ర, వివేక్, వాసు, మధులత. అందుకే ఎక్కువ చదువుకోకూడదు అనేది. హ్యాపీగా మనతో పాటు ఉండే పని అక్కడ. అరే మనోడు పక్క సీట్ ఎవరనుకుంటున్నారు? మధులత 23F. ఎరా ఆంటీ అయితే బెటర్ నీకు. ఎవరైతే ఉందిరా, వాసుకి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. టైం ఏంటండి? ఓకేరా, జాగ్రత్త. చెప్పాల్సింది నేను రా. ఓకేరా, బాయ్. ఇలా ఫోన్ చేయరు. ఓకే బాయ్. ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద వాసు 2 months ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. రసా ఎక్కడ? కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సీమంత్ ఫంక్షన్ అంటే వచ్చాను. అంటే అటెండ్ అవ్వకపోతే ఫీల్ అవుతారని. రే, కొన్ని ఫంక్షన్కి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, కొన్ని ఫంక్షన్కి వెళ్తే ఫీల్ అవుతారు. పెట్టు ఫోన్. యాదవ్ రే సతీష్, సరదాగా బయట సంప్రదిస్తున్న వినియోగదారుడు ఈ సమయంలో 6th పెగ్ లో ఉన్నాడు. దయచేసి రేపు మధ్యాహ్నం ప్రయత్నించండి. आप जिस व्यक्ति को संपर्क कर रहे हो वो इस वक्त 6th पेग में मौजूद है. कृपया कल मध्याह्न ट्राई कीजिए. अरे चीड़ गिंजलो इल्लाडलो ఎవరో చూడు. రే రే దిగరా. ఓకే అండి, పర్లేదు. చిన్నది. హే సారీ, సడన్ గా వచ్చేసరికి. ఇట్స్ ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ సో క్యూట్. ఓకే బాయ్. అయ్యో సారీ, నిజంగా చూసుకోలేదు. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. అది సేఫేగా. నాదే ఉందండి మనిషిని. ఉంటే ఎంత పోతే ఎంత. హే ఇదేంటి? చిన్న దెబ్బ అండి, పర్లేదు. చిన్నదేంటి? కమ్. ఎక్కడికి? అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఓకే. హలో డాక్టర్. రండి రండి, ఏమైంది? బైక్ మీద నుంచి కింద పడ్డాను డాక్టర్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమ్. నేర్స్ జ్వరం వచ్చినట్టుంటే పక్క హాస్పిటల్ లాగా వెళ్ళింది. 1 minute. ఏమండి, నేను లైఫ్ లో ఇంకేం చూడలేదండి. కనీసం లవ్ కూడా చేయలేదు. ఇక్కడ తీసుకొచ్చారేంటండి? ప్లీజ్ కమ్. ఏం చేస్తున్నారండి? హలో, ఏమండి ఏం చేస్తున్నారు? డోంట్ వరీ, ఐమ్ హౌస్ సర్జన్. ఓ, నన్ను ఉద్దేశం కుక్క పిల్ల దగ్గరికి వెళ్తే ఏ బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా. డాక్టరా? టించర్, కాటన్, బ్యాండేజ్. ఆ పైన ర్యాక్లో ఉంటుంది చూడు. సీజర్స్. మోనోసెక్. లైఫ్ లో పోస్ట్ ఏమంటున్నారా పేరు?
నేను రెగ్యులర్ గా వాడే ఇంజెక్షన్ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. పెన్ను. నో ప్రాబ్లం, రేపైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్ ఫీజు ఎంత? 5 and నో 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 ప్లీజ్ ఐల్ పే. పర్లేదండి. నా వల్లే కదా ఇది ఉంటా. ఏమండి? పర్లేదు, నేను ఇస్తాను. వద్దొద్దు, నేనే డాక్టర్ మీరు తీసుకోండి. ఏం చేసాడని తీసుకుంటాడండి ఫీజు? నిలబడి చూసాడు అంతే కదా. అయినా మీ కళ్ళకి మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి? ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనండి. మేడం గారు మీరు వెళ్ళిపోండి, సార్ని తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పాను కదా సార్? ఆ డాక్టర్ ఏంటండి బాబు? సారీ, ఇట్స్ ఓకే. టేక్ కేర్, యూ టూ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాగుండు, ఎందుకు అడగలేదు అని అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అడిగేస్తున్నాను. మీ పేరు? మహా. అభి. గుడ్ నైట్. గుడ్ నైట్. పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూ డూ, హౌ డ్యూ డూ, లెట్స్ మీట్ అన్నాడంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్లో కామన్గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరో తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్గా. నీకు వచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు? నిజమే కదా బాబాయ్. అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తాను, ఓకేనా? కదా సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా. అవుతుందా? సాయంత్రం 6 అవడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటే వెళ్ళిపోవట్లే. ఇది అంతే. ఓటీపీ 614254. నెక్స్ట్ 945215. నెక్స్ట్. ఫోన్ మ్యామ్. హలో హలో హలో. హలో, ఇస్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి, మీ వాయిస్ హలో వినిపించట్లేదండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి. హలో చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ఓకే. ప్రాబ్లం ఏం లేదు కదా? మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్, మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక? ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనమెందుకండి ఖర్చు పెట్టడం? ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కనుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని. రేపు రీల్ మారితే? నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అది ఉంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ. దేంతో? చేత్తో. చట్నీతో. ఒక్క చట్నీతోనే? పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకుని ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసినోళ్ళై ఉండాలి. నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర ప్రతి 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో, ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి, నెయ్యి, సాంబార్లతో తినచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వెప్పటికీ ఎండి కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6 ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకి తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11-5. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడ?
నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందులో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో, వస్తూ దారిలో కొన్నామండి. దారిలో తాగడానికా? అయ్యో, తాగేంత దూరం లేదండి. లెట్స్ గో. వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. మీట్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హాయ్. హలో. ఇతనెవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక. మీరా? వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. మీట్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హాయ్. హలో. ఇతనెవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక. మీరా? సారీరా బాబాయ్, వాడి గురించి తెలిసిందే కదా, వాడి కోపం ఇంకా. నువ్వెందుకు అంతకెళ్ళిపోతున్నావు? 4 years అయిందిరా వాడిని వదిలేసి వెళ్ళి. రాగానే హాయిరాన్ని హక్ చేసుకున్నా వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది. ఎరా ఎన్నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాంటారా పార్టీ లేకుండా? వాటమ్మా సతీష్, వాట్ ఇస్ అమ్మా? అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను, కుమ్మేద్దాం. ఎరా పార్టీ అన్నాడు? ఇదే బాబాయ్. సతీష్ గారు సతీష్ ఏంట్రా అది? పార్టీ అన్నారు, అరగంట ముందు పౌడర్ వేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ ఇలా పాడే. ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయిగా నువ్వు మాట్లాడగచ్చుగా. అడిగాను రా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికి ఏదో మా అమ్మ సైనట్ శకుంతల, మా నాన్న బ్లేడ్ బాబ్జీ అన్నట్టు.
బాబాయ్ తనేరా పెళ్లి కూతురు. పక్కన ముసలోడేవాడు. ఆడు పొయ్యలు పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా. ఇంకా ఇలాంటి పెళ్లిళ్ళు ఏంట్రా బాబు? సార్ వాట్ యూ వాంట్ సార్? పాయిజన్. పాయిజన్ నాట్ అవైలబుల్ సార్. డూ యూ వాంట్ ఎనీ అదర్ స్వీట్స్ సార్? థ్యాంక్ యూ సార్.